హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న ఏజెస్ చాప్టర్లో క్వశ్చన్స్ని వరుసగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం ఈ వీడియోలో. అది కూడా మోడల్ వైజ్ అనమాట. ఒక్క మోడల్లో ఉన్న క్వశ్చన్స్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఒకే మోడల్లో ఉన్న క్వశ్చన్స్ని వరుసగా సాల్వ్ చేస్తే ఒక క్వశ్చన్ మనకు అర్థం కాకపోయినా, లేదా ఫస్ట్ క్వశ్చన్ సరిగా అర్థం కాకపోయినా, ఆ తర్వాత ఉన్న క్వశ్చన్ మనకి అదే మోడల్లో ఉంటుంది కాబట్టి క్లియర్గా అర్థమైపోతుంది. సో అందువల్ల ఒకే మోడల్ని మనం వరుసగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. అయితే చాప్టర్లో ఉన్న అన్ని క్వశ్చన్లు చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఎగ్జాంపుల్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. బేసిక్ మోడల్ దగ్గర నుంచి, అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని వరుసగా సాల్వ్ చేద్దాం. స్టార్టింగ్ కాబట్టి చాప్టర్. ఫస్ట్ ఎగ్జాంపుల్, 15 సంవత్సరాల తర్వాత రాజీవ్ వయసు 5 సంవత్సరాల క్రితం అతని వయసుకు 5 రెట్లు. రాజీవ్ ఇప్పటి వయసు ఎంత? ఇప్పటి వయసు అంటే ప్రస్తుత వయస్సు. రాజీవ్ ప్రస్తుత వయసుని 6 అనుకుందాం. రాజీవ్ ప్రస్తుత వయసు ప్రజెంట్ ఏజ్ని 6 అనుకుంటే 15 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 15 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి. 15 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 15 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత అతని వయస్సు ఎంత అంటే 5 సంవత్సరాల క్రితం. క్రితం అన్నాడు కాబట్టి వెనక వైపు వెళ్ళాలి. ఇది ప్రస్తుత వయసు. ప్రస్తుతం నుంచి వెనక్కి వెళ్తే క్రితం వయసు వస్తుంది, ముందుకెళ్తే తర్వాత వయసు వస్తుంది. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత అతని వయస్సు 5 సంవత్సరాల క్రితం వయస్సుకి 5 రెట్లు. సో 5 సంవత్సరాల క్రితం వయసుని మనం 1 అనుకుంటే దీనికి 5 రెట్లు ఉంటుంది 15 సంవత్సరాల తర్వాత. కాబట్టి 5 ఇక్కడ రాయొచ్చు. ఎందుకంటే దీనికి 5 రెట్లు అంటే ఇంటూ 5 చేయాలి. 1 ఇంటూ 5 అంటే 5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి, ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో చూడండి. ఇటు నుంచి ఒక 5 సంవత్సరాలు, ఇటు నుంచి ఒక 15 సంవత్సరాలు. మొత్తం ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 ఇయర్స్. 20 సంవత్సరాల గ్యాప్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. కానీ ఈ 1కి 5కి మాత్రం ఎంత గ్యాప్ ఉంది? 4 ఉంది. అంటే దీన్ని ఎలా రాస్తామంటే మనం 1:5 అని రాస్తాం. 1:5. ఇది ఎప్పుడంటే 5 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల తర్వాత. 5 సంవత్సరాల క్రితం 1, 15 సంవత్సరాల తర్వాత 5. ఈ రెండింటి మధ్య గ్యాప్ 4. ఈ 4 అనేది మనకి ఎన్ని సంవత్సరాలు వస్తుందో చూడండి, 20 ఇయర్స్ వస్తుంది. 4 అనేది 20 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం ఈ 1 అంటే ఎంతో తెలుసుకుందాం. 1 అనేది ఎంతకి సమానమో చూద్దాం. 4తో 20 ఇంటూ 5 చేస్తే 20 వచ్చేస్తుంది. 4 5 20 కదా. ఇక్కడ కూడా ఇంటూ 5 రాస్తే ఒక 5 5 ఇయర్స్. 5 ఇయర్స్ అనమాట ఈ 1 అనేది. అంటే ఎప్పుడు ఈ 5 ఇయర్స్? 5 ఇయర్స్ బ్యాక్ 5 సంవత్సరాల క్రితం 5 ఉండేది వయసు. మరి ప్రస్తుతం ఎంత? ఇప్పటి వయసు ఎంత అంటే ఈ 5కి ఇంకొక 5 కలిపితే +5 కలిపితే 10 ఇయర్స్ అనేది ప్రస్తుత వయస్సు అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఇద్దరు వ్యక్తుల వయస్సుల భేదం 16 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం పెద్దవాని వయస్సు చిన్నవాని వయస్సుకు 3 రెట్లు. వారి ప్రస్తుత వయస్సులు ఎంత? ఇక్కడ పెద్దవాడు చిన్నవాడు అని ఇద్దరు ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడు, చిన్నవాడు పెద్దవాడు. పెద్దవాని వయస్సు 3 రెట్లు ఉంటుంది చిన్నవాని వయసుకి. కాబట్టి చిన్నవానిది 1 అనుకుంటే పెద్దవానిది 3 అయిపోతుంది. చిన్నవానిది 1 అనుకుంటే పెద్దవాడిది 3 అయిపోతుంది. ఎప్పుడు ఇది 3 రెట్లు ఉండేది? 6 సంవత్సరాల క్రితం ఇలా ఉంటుంది అనమాట నిష్పత్తి. 1:3గా ఉండేది. అయితే వీళ్ళిద్దరి మధ్య భేదం ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య భేదం 16 సంవత్సరాలు అంట. 16 సంవత్సరాలు వారి వయస్సుల భేదం. అంటే చిన్నవాడు పెద్దవాడు పుట్టిన 16 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఈ భేదం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. పెద్దవాడికి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు చిన్నవాడికి ఎన్ని వస్తాయి అంటే 16 సంవత్సరాల గ్యాప్ అనమాట, 34 ఉంటాయి. అలాగా వాళ్ళు ఉన్నంత కాలం ఆ డిఫరెన్స్ అనేది 16 సంవత్సరాల భేదం అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి 6 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళిద్దరి మధ్య భేదం 16 సంవత్సరాలే ఉంటుంది. సో 6 సంవత్సరాల క్రితం 1:3 నిష్పత్తి ఉంది కదా.
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, 1కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. ఆ 2 పార్ట్స్, 2 పార్ట్లు అనేది ఆ డిఫరెన్స్ 16 సంవత్సరాలకి సమానం అవుతుంది. 16 సంవత్సరాలకు సమానం అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే 1 అంటే ఎంతో తెలుసుకుందాం. 1 అంటే ఎంతో తెలుసుకుందాం, అలాగే 3 అంటే ఎంతో తెలుసుకుందాం. 2 అంటే 16, అంటే 2తో 16 ఎన్నిసార్లు? 2 8 16. ఇక్కడ ఇంటూ 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 8 రాయాలి, ఇక్కడ ఇంటూ 8 రాయాలి. 1 8 8, 3 8 24. ఇది ఎప్పుడు అంటే 1:3 అనేది 6 సంవత్సరాల క్రితం కాబట్టి ఈ 8 24 అనేవి 6 సంవత్సరాల క్రితం. మరి ప్రస్తుతం అంటే 6 సంవత్సరాల క్రితం కాబట్టి ఆ 6ని కలపాలి. ప్రస్తుతం కావాలి అంటే ఆ 6 సంవత్సరాలని ఇప్పుడు కలపాలి. చూడండి, +6 +6 ఎంత అవుతుంది? 8 6 14, 24 6 30. చిన్నవాడి వయస్సు 14, పెద్దవాడి వయస్సు 30. ప్రస్తుత వయస్సు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సచిన్ రాహుల్ కంటే 4 సంవత్సరాలు చిన్న. వారి వరుస వయస్సులు 7:9గా ఉంటే సచిన్ వయస్సు ఎంత? సేమ్ ఇది కూడా ముందు చేసిన మోడలే. సచిన్ రాహుల్ ఇద్దరు ఉన్నారు. వారి వయసులో నిష్పత్తి ఇచ్చాడు 7:9. అయితే సచిన్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి రాహుల్ కంటే చిన్న. రాహుల్ కంటే సచిన్ చిన్నవాడు. ఎంత చిన్నవాడు అంటే 4 సంవత్సరాలు చిన్నవాడు అని ఇచ్చాడు. క్వశ్చన్లో ఇచ్చాడు 4 సంవత్సరాలు చిన్న అని. మనకి ఇక్కడ ఎంత కనపడుతుంది? రేషియో మధ్యలో గ్యాప్ 2. సో ఇక్కడ మనకి ఈ రేషియో మధ్యలో గ్యాప్ అనేది ఈ 4 సంవత్సరాలకు సమానం అవుతుంది. ఇక్కడ ఉన్న తేడా క్వశ్చన్లో ఇచ్చిన తేడాకి సమానం అవుతుంది. సో ఈ 2 పార్ట్స్ అనేవి 4 ఇయర్స్కి ఈక్వల్ అన్నమాట. 4 ఇయర్స్కి ఈక్వల్. అయితే సచిన్ వయసు ఎంత? సచిన్ దగ్గర ఎంత? 7. ఈ 7 అంటే ఎంతో తెలుసుకుంటే సచిన్ వయసు వచ్చేస్తుంది. 2తో 4 2 సార్లు, 2 రెళ్ళు 4 కాబట్టి 7 రెళ్ళు ఎంత అంటే 14 సంవత్సరాలు, 14 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పి కమా క్యూల ప్రస్తుత వయసులు 6:7. పి కంటే క్యూ 4 సంవత్సరాలు పెద్ద. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత? పి క్యూల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 6:7 ఇచ్చాడు. అయితే క్యూ అనేవాడు పి కన్నా 4 సంవత్సరాలు పెద్ద. ఇక్కడ ఎంత పెద్ద చూడండి, 6 కన్నా 7 ఎంత పెద్ద అంటే 1 పెద్ద. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 4 సంవత్సరాలు పెద్ద అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన 1 అనేది ఆ 4 సంవత్సరాలకు సమానం అవుతుంది. అయితే దీన్ని సింపుల్గా సాల్వ్ చేయాలంటే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే అసలుకి మనం ఏం కనుక్కోవాలి అంటే 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి అడుగుతున్నాడు. ఇక్కడ 1 అంటే 4 ఇయర్స్. ఇక్కడ మనకు వచ్చిన డిఫరెన్స్ ఈ 1 అనేది క్వశ్చన్లో ఇచ్చిన 4 సంవత్సరాలకు సమానం. అంటే పి కన్నా క్యూ 4 సంవత్సరాలు పెద్ద. ఇక్కడేమో 6 కన్నా 7 1 పెద్ద. ఈ 1 అనేది 4 సంవత్సరాలకు సమానం. ఏం అడుగుతున్నాడంటే క్వశ్చన్లో 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి అన్నాడు. సో ఇక్కడ 4 అంటే 1 కదా, 4 అంటే 1 కాబట్టి ఈ 7కి 1 యాడ్ చేస్తే ఈ 8 అవుతుంది. ఈ 6కి 1 యాడ్ చేస్తే 7 అవుతుంది. 7:8 అనేది ఆన్సర్ అవుతుంది. 7:8 ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత కదా, ఆ 4 అంటే 1. మరి అదేదో 7కి 4 సంవత్సరాలు కలపాలి అంటే 1 కలిపితే సరిపోతుంది రేషియో. 7కి 4 సంవత్సరాల తర్వాత అంటే 4 అంటే 1 కాబట్టి 7కి 1 యాడ్ చేస్తే 8, అలాగే 6కి 1 యాడ్ చేస్తే 7. ఇలా చేయొచ్చు సింపుల్గా. ఇంకా ప్రాసెస్ చేయాలంటే ఇక్కడ 1 అంటే 4 ఇయర్స్ వచ్చింది కాబట్టి 6 అంటే ఎంతో 7 అంటే ఎంతో కనుక్కున్నాం. 1 అంటే 4 ఇయర్స్, మరి 6 అంటే ఎంత? 1 అంటే 4 ఇయర్స్ అయినప్పుడు 6 అంటే 6 4 6 4 24 అవుతుంది. అలాగే 7 4 7 అంటే 7 4 28. ఇవి ప్రస్తుత వయస్సులు. 6 7 అంటే ప్రస్తుత వయస్సులు, 24 28 ప్రస్తుతం. కానీ క్వశ్చన్లో 4 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి +4 +4 = 28.
32 అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత 28, 32 ఉంటే అప్పుడు వాటి నిష్పత్తి కనుక్కోమన్నాడు. ఇవి 4తో క్యాన్సిల్ చేస్తే 4 7s are 4 8s are. సో 7:8 అనేది 4 సంవత్సరాల తర్వాత నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, అరుణ్ దీపక్ల ఇప్పటి వయసు 4:3. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు 26 అవుతుంది. దీపక్ ప్రస్తుత వయస్సు ఎంత? అరుణ్ దీపక్, ఏ అంటే అరుణ్, డి అంటే దీపక్, వాళ్ళ రేషియో ఇచ్చాడు 4:3. అయితే అరుణ్ది 6 సంవత్సరాల తర్వాత 26 అవుతుందంట. 6 సంవత్సరాల తర్వాత 26 అవుతుంది. మరి ప్రస్తుతం ఎంత? ప్రజెంట్ ఎంత అంటే 6 సంవత్సరాల తర్వాత 26 అంటే ప్రస్తుతం 20, అంతే కదా. 6 సంవత్సరాల తర్వాత 26 అయింది, ప్రస్తుతం ఎంత అంటే 20 సంవత్సరాలు. అంటే ఈ ప్రజెంట్ రేషియో చూడండి, ప్రజెంట్ రేషియోలో అరుణ్ది 4, దీపక్ది 3, అంటే అరుణ్ 20 సంవత్సరాలు ప్రస్తుతం. అంటే ఈ 4 అనేది 20 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. 4 అనేది 20 ఇయర్స్ అయితే దీపక్ వయస్సు 3 అంటే ఎంతో కనుక్కుంటే దీపక్ వయసు వచ్చేస్తుంది. 4 తోటి 20, 5 సార్లు 4 5లు 20 కాబట్టి 3 5లు 15. దీపక్ 15 ఇయర్స్ ఓల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, పి కామా క్యూల ప్రస్తుత వయసులు వరుసగా 5:7. క్యూ ప్రస్తుత వయసు 6 సంవత్సరాల తర్వాత పి వయసుకు గల భేదం 2. అయితే పి కామా క్యూల ప్రస్తుత వయసుల మొత్తం ఎంత? పి క్యూల ప్రస్తుత వయసులు, పి క్యూల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చాడు. ఎంత అంటే 5:7, 5:7 ఇచ్చాడు. ఆ తర్వాత ఒక చిన్న లైన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? క్యూ ప్రస్తుత వయసుని క్యూ అనుకుందాం. క్యూ ప్రస్తుత వయస్సు, పి యొక్క వయస్సు 6 సంవత్సరాల తర్వాత అని అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత పి వయసు ఎంత అయితే పి ప్లస్ 6 అవుతుంది. పి అనేది ప్రస్తుత వయస్సు అయితే పి వయస్సు ప్రస్తుతం పి సంవత్సరాలు అనుకుందాం. 6 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందంటే పి ప్లస్ 6 అవుతుంది. అయితే ఏమంటున్నాడు? ఈ రెండిటికి మధ్య భేదం 2 సంవత్సరాలు అంటున్నాడు. 2 సంవత్సరాలు. ఇప్పుడు క్యూ మైనస్ పి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2. క్యూ మైనస్ పి, ఈ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు అప్రాక్స్ తీసుకెళ్తే ప్లస్ 6 అవుతుంది. 2 ప్లస్ 6 అంటే 8. అంటే క్యూ మైనస్ పి అంటే క్యూ వయసుకి పి వయసుకి మధ్య తేడా 8 సంవత్సరాలు అని అర్థం. క్యూకి పికి మధ్య తేడా 8 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, క్యూ అనేది ఫస్ట్ ఉంది కాబట్టి క్యూనే పెద్దది. రేషియోలో కూడా ఇచ్చాడు మనకి. 5 కన్నా 7 పెద్దది కాబట్టి పి కన్నా క్యూ అనేది పెద్దది. కాబట్టి పికి క్యూకి మధ్య డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్ 8 ఇయర్స్. ఇక్కడ చూడండి రేషియోలో ఎంత ఉంది? 2 ఉంది. రేషియోలో 2 ఉంది. ఈ 2 అనేది ఆ 80 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. 2 అనేది 8 ఇయర్స్ ఈక్వల్ అయితే మనం క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే పీక్యూలో ప్రస్తుత వయస్సులో మొత్తం ఎంత అన్నాడు. ఇది ప్రజెంట్ ఏజ్ రేషియో కాబట్టి రెండింటిని కలపండి. 5 ప్లస్ 7 అంటే 12. 12 ఎంతో తెలుసుకుంటే ఆన్సర్ వస్తుంది. 2 తోటి 4 సార్లు కదా 8 ఇంటూ 4 రాస్తే 12 4 48. 48 ఇయర్స్ అనేది వాళ్ళిద్దరి వయస్సులో మొత్తం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జయంత్ ప్రేమ్ సారాంశ్ వయస్సుల మొత్తం 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయస్సులు 2:3:4 నిష్పత్తిలో ఉండినవి. సారాంశ్ ప్రస్తుత వయస్సు ఎంత? జయంత్ ప్రేమ్ సారాంశ్ వాళ్ళ నిష్పత్తి 2:3:4. ఇది ఎప్పుడు అంటే 10 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. 10 ఇయర్స్ బ్యాక్, 10 సంవత్సరాల క్రితం 2:3:4గా ఉండేది. అయితే ప్రస్తుతం వాళ్ళ వయస్సులో మొత్తం ఎంత అంటే 93 ఇచ్చాడు. ప్రస్తుతం వాళ్ళ వయస్సులో మొత్తం. మరి 10 సంవత్సరాల క్రితం ఎంత ఉండేది? మొత్తం 10 సంవత్సరాల క్రితం ఎంత ఉండేది అంటే మొత్తం 3 కాబట్టి 3 × 10, 3 10 30 సంవత్సరాలు ఇందులో నుంచి తీసేయాలి. ఇది ప్రస్తుతం 93 అనేది. మరి 10 సంవత్సరాల క్రితం రేషియో ఇచ్చాడు కాబట్టి 10 సంవత్సరాల క్రితం వయస్సు మొత్తం కనుక్కోవాలి.
అంటే 3 10లు 30, ఒక్కొక్కరికి 10 లెక్కన ముగ్గురికి 3 10లు 30 తగ్గించడం. తగ్గిస్తే 3 10లు 30 తీసేస్తే 93లో నుంచి 63. 10 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం 63 సంవత్సరాలు. సో ఇప్పుడు ఈ రేషియో అనేది 10 సంవత్సరాల క్రితంది కాబట్టి మొత్తాన్ని యాడ్ చేయండి. 2 + 3 2 + 3 5 5 + 4 9. ఈ 9 రేషియోలో వచ్చిన 9 అనేది మనకి వచ్చిన 63 ఇయర్స్కి ఈక్వల్ చేయాలి. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే సారాంశం యొక్క ప్రస్తుత వయస్సు కనుక్కోవాలి. ముందు 4 అంటే ఎంతో కనుక్కుంటే 10 సంవత్సరాల క్రితం సారాంశ వయసు అనేది వస్తుంది. ఆ తర్వాత దానికి 10 యాడ్ చేస్తే ప్రస్తుత వయసు వస్తుంది. ఫస్ట్ 4 అంటే ఎంతో కనుక్కుందాం. 4 అంటే ఎంతో కనుక్కుందాం. 9 తోటి 63, 9 ఏళ్ళు 63, 4 ఏళ్ళు ఎంత అంటే 28. ఎప్పుడు ఇది 28 ఇయర్స్ అనేది సారాంశం యొక్క 10 సంవత్సరాల క్రితం వయస్సు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుత వయసు కావాలి కాబట్టి దీనికి 10 యాడ్ చేస్తే 38 ఇయర్స్ అనేది ప్రస్తుత వయస్సు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x, yలో ప్రస్తుత వయసుల వరుస నిష్పత్తి 5:6. 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 6:7 అవుతుంది. x ప్రస్తుత వయస్సు ఎంత? ఈ మోడల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ వరుసగా సాల్వ్ చేద్దాం. x, y రెండు ఇచ్చారు. ప్రజెంట్ ఏజ్ ప్రస్తుత వయస్సు 5:6 నిష్పత్తి. అయితే 7 సంవత్సరాల తర్వాత 6:7 అవుతుంది. 6:7 అవుతుంది. ఈ మోడల్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూడండి, 5కి 6కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 1. అలాగే 6కి 7కి మధ్య డిఫరెన్స్ కూడా 1. ఈ డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చేలాగా చూసుకోవాలి. అంటే x అనేది 5 7 సంవత్సరాల తర్వాత 6 అయింది. అలాగే y అనేది అంతకుముందు 6, ప్రజెంట్ 6, 7 సంవత్సరాల తర్వాత 7. అలాగే ఒక్కొక్కటి సేమ్ ఇక్కడ డిఫరెన్స్ ఒకేలాగా వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఈ డిఫరెన్స్ 1 అనేది 7 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే 7 సంవత్సరాలు పెరగబట్టే కదా 6:7 అయింది. 5:6 అనేది 7 ఇయర్స్ కలవబట్టి 6:7గా మారింది. అంటే ఈ 1 డిఫరెన్స్ అనేది 7 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. 7 సంవత్సరాలు పెరగడం వల్ల 1 పెరిగింది. ఆ 1 అనేది 7 సంవత్సరాలకి సమానం. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఏజ్ ఆఫ్ x కనుక్కోవాలి. xకి ప్రజెంట్ ఏజ్ 5 కాబట్టి 5 అంటే ఎంతో తెలుసుకుంటే ఆన్సర్ వస్తుంది. 1 అంటే 7 అయినప్పుడు 5 7 5 ఏళ్ళు 35 సంవత్సరాలు ప్రస్తుత వయసు. నెక్స్ట్ క్వశ్చన్. సమీర్ ఆనంద్ల ప్రస్తుత వరుస వయసులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 3 సంవత్సరాల తర్వాత వారి వయసులు 11:9 నిష్పత్తిలో ఉంటాయి. ఆనంద్ ప్రస్తుత వయస్సు ఎంత? ఇది కూడా మనం ముందు చేసిన మోడలే. సమీర్ని ఎస్ అనుకుందాం, ఆనంద్ని ఏ అనుకుందాం. వారి ప్రస్తుత వయసులు 5:4. ఇది ప్రజెంట్ ఏజ్. అయితే 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎలా మారిపోతుందంటే 11:9గా మారిపోతుంది. 11:9గా మారిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ముందు మోడల్లో ఎలా చేసాం మనం? 5కి 11కి మధ్య డిఫరెన్స్ ఎంత? 6. అలాగే 4కి 9కి మధ్య డిఫరెన్స్ 5. మనకి ఇక్కడ డిఫరెన్స్లు అనేవి సేమ్ ఒకేలాగా రావాలి. అలా రానప్పుడు వచ్చేలాగా మనం మార్చుకోవాలి రేషియోని. పెద్దదాన్ని అలాగే ఉంచేసి చిన్నదాన్ని మల్టిప్లై చేయాలి. 2తో కానీ 3తో కానీ ఎంతతో అయినా కానీ ఈక్వల్ అయ్యేటట్టు. ఇక్కడ 6 వస్తే ఇక్కడ కూడా 6 రావాలి. ఇక్కడ 5 వస్తే ఇక్కడ కూడా 5 రావాలి. ఇక్కడ 6 ఇక్కడ 5 ఈక్వల్గా రాలేదు కాబట్టి మనం 5:4ని మార్చుకుందాం. ఎలాగంటే ఈక్వల్గా వచ్చేటట్టు మార్చుకుందాం. ఇప్పుడు దీన్ని నేను ఇంటూ 2 చేస్తాను. ఈ రేషియోని ఇంటూ 2 చేస్తాను, మల్టిప్లై చేస్తాను 2 తోటి. చూడండి ఏమవుతుందో. 2 5లు 10, 2 4లు 8. 11:9 యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది అన్నట్టు అలాగే రాస్తాను. ఇప్పుడు చూద్దాం డిఫరెన్స్. 10కి 11కి డిఫరెన్స్ 1, 8కి 9కి డిఫరెన్స్ 1. సో ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఈ డిఫరెన్స్. ఇప్పుడు ఈ 1 అనేది 3 ఇయర్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే
8 అనేది 9 అయింది. ఎందుకంటే 3 ఇయర్స్ దానికి యాడ్ అయినాయి. 3 సంవత్సరాల తర్వాత 9 అయింది. 8 అనేది 9 అయింది 3 సంవత్సరాల తర్వాత. సో 10 అనేది 11 అయింది 3 సంవత్సరాల తర్వాత. అంటే ఇక్కడ గ్యాప్ 1 అనేది ఈ 3 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. 3 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి అని అంటే ఆనంద్ ప్రస్తుత వయసు కనుక్కోవాలి. ఆనంద్ ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడికి వెళ్ళకూడదు, మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి దీన్నే మల్టిప్లై చేయాలి. సో ఆనంద్ వచ్చేసరికి 8 కాబట్టి ఇది ప్రజెంట్ ఏజ్ అనమాట. ప్రజెంట్ ఏజ్ని మనం 2తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇది ప్రజెంట్ ఏజ్, ఇది 3 సంవత్సరాల తర్వాత ఏజ్. ఇప్పుడు ఆనంద్ కాబట్టి కనుక్కోవాల్సింది 8 అంటే ఎంతో కనుక్కుంటే ఆనంద్ ఏజ్ అనేది వస్తుంది. 1 అంటే 3 అయినప్పుడు 8 అంటే 8 3 జర్ 8 3 24 24 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ 6 ఏళ్ల క్రితం కునాల్ సాగర్ల వయసుల నిష్పత్తి 6:5గా ఉండేను. 4 ఏళ్ల తర్వాత వారి వయసులు 11:10 నిష్పత్తిలో ఉంటాయి. సాగర్ ప్రస్తుత వయసు ఎంత? కునాల్ సాగర్. కునాల్ని కే అనుకుందాం, సాగర్ని ఎస్ అనుకుందాం. కునాల్ సాగర్ల వయస్సు ఎప్పుడు ఇచ్చాడు? 6 ఏళ్ల క్రితం ఎంత ఉందో చూడండి, 6:5 ఇచ్చాడు. ఇది 6 ఏళ్ల క్రితం. 6 ఏళ్ల క్రితం. నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఇచ్చాడు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఎంత ఉందంటే 11:10 11:10 నిష్పత్తిలో ఉంది. 4 తరువాత 4 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. 6కి 11కి మధ్య డిఫరెన్స్ 5, 5కి 11కి మధ్య డిఫరెన్స్ 5. సో డిఫరెన్స్ సేమ్ వచ్చింది కాబట్టి మనం మన మోడల్ని ఫాలో అయిపోవచ్చు. ఇక దేన్ని కూడా మల్టిప్లై చేయాల్సిన పని లేదు. డిఫరెన్స్ సేమ్ వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ ఆ ఇయర్స్కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ లెక్కలో 6 సంవత్సరాల క్రితం అన్నాడు, 4 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం నుంచి 4 సంవత్సరాల తర్వాత వరకు ఎంత దూరం ఉంటుందంటే మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడున్నాం అనుకుంటే 6 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల తర్వాత అంటే మన దగ్గర నుంచి 4 సంవత్సరాల తర్వాత. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందంటే 6 ఒక 4 10 సంవత్సరాలు అన్నమాట. క్రితము తర్వాత అని ఇస్తే యాడ్ చేయాలి, తరువాత క్రితం అని ఇచ్చినా సరే యాడ్ చేయాలి, క్రితము అని ఇస్తే తీసివేయాలి, తర్వాత అని ఇస్తే తీసివేయాలి. అది సేమ్ వస్తే తీసివేయాలి, డిఫరెంట్గా వస్తే క్రితం ఒకసారి తర్వాత ఒకసారి ఇస్తే యాడ్ చేయాలి. ఇప్పుడు 10 ఇయర్స్ అనమాట గ్యాప్, 10 ఇయర్స్. ఈ మధ్యలో డిఫరెన్స్ మనకి ఎంత వచ్చింది? 5. ఈ 5 అనేది ఆ 10 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ వచ్చిన రేషియోలో 5 అనేది డిఫరెన్స్ ఆ 10 ఇయర్స్కి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇయర్స్ బ్యాక్ నుంచి 4 ఇయర్స్ ఆఫ్టర్ వరకు ఎంత ఉందంటే 10 ఇయర్స్ అనమాట. 5 అనేది 10కి ఈక్వల్ అయితే మనం ఇప్పుడు ఎవరిది కనుక్కోవాలి అంటే సాగర్ ప్రస్తుత వయసు కనుక్కోవాలి. సాగర్ ప్రస్తుత వయసు అంటే ఫస్ట్ మనం ఈ 5 కనుక్కుందాం. 5 అంటే ఎంతో కనుక్కుందాం. 5 అంటే ఆల్రెడీ 10 ఇయర్స్ మనకి అది వచ్చేసింది. 5 అంటే 10 ఇయర్స్ అని వచ్చేసింది. కానీ ఇది ఎప్పటిది? 6 ఏళ్ల క్రితంది. మనకు కావాల్సింది ప్రస్తుతం కాబట్టి దీనికి ఒక 6 కలిపితే ప్రస్తుతం వచ్చింది. 10 ఒక 6 16 సంవత్సరాలు సాగర్ ప్రస్తుత వయస్సు. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు సోదరుల ప్రస్తుత వయస్సు 1:2. 5 సంవత్సరాల క్రితం వారి వయస్సులు 1:3. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇది కూడా సేమ్ మోడల్. ప్రస్తుత వయస్సులు 1:2. 5 సంవత్సరాల క్రితం 1:3. ప్రస్తుతం 1:2, 5 సంవత్సరాల క్రితం 1:3. అయితే మనకి ఈ మోడల్లో డిఫరెన్స్ కావాలి. సేమ్ మోడల్ ఎట్లా కనుక్కోవాలి అంటే 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల క్రితం అని ఇస్తాడు. ప్రస్తుతం కానీ ఇంకెప్పుడైనా ఇచ్చి 2 నిష్పత్తులు వస్తాయి అందులో మనకి. ఇదే గుర్తు. ఈ మోడల్ని మనం ఎలా ఫాలో అవ్వాలి అంటే 2 నిష్పత్తులు వస్తాయి. ఒకసారి ఏమో ఇంతకు ముందుది కానీ ప్రస్తుతం కానీ ఇస్తాడు, ఇంకొకసారి ఏమో 5 సంవత్సరాల తర్వాత కానీ లేదా 5 సంవత్సరాల క్రితంది కానీ అలా ఇస్తాడు అనమాట. అలా ఇచ్చినప్పుడు ఇదే మోడల్ మనం ఫాలో అయిపోవాలి. ప్రాక్టీస్ చేసే కొద్ది మనకి మోడల్ అనేది గుర్తుకొస్తుంది. ఎగ్జామ్లో చూడగానే అది ఏ మోడల్ తెలుసుకొని ఆన్సర్ చేసేయచ్చు.
మనం ఈ మోడల్లో ఏం చేస్తున్నాం, డిఫరెన్స్ తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏమో 0 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. డిఫరెన్స్ ఈక్వల్గా లేదు కాబట్టి చిన్న రేషియోని మల్టిప్లై చేయాలి. సో చూడండి నేను ఎలా చేస్తానంటే, డిఫరెన్స్ సేమ్ రావాలి ఎప్పుడైనా. ఇది చిన్న రేషియో కాబట్టి దీన్ని ఇంటూ 2 చేస్తా. ఇంటూ 2 చేస్తే 2 × 1 2, 2 × 2 4. ఇలా మార్చినందువల్ల మనకి నష్టం ఏమీ ఉండదు. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అదే రేషియో వస్తుంది. 2ని 4ని క్యాన్సిల్ చేయండి, 1:2నే వస్తుంది మళ్ళీ. ఇప్పుడు దీన్ని ఉన్నట్టుగా రాసేస్తాను, 1:3. ఎప్పుడైనా చిన్న రేషియోని మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. 2కి 1కి డిఫరెన్స్ 1, 4కి 3కి డిఫరెన్స్ 1. సో 1 1 సేమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది ప్రస్తుతం ఇది 5 సంవత్సరాల తర్వాత. 5 సంవత్సరాల తర్వాత కాబట్టి ఈ డిఫరెన్స్ చూడండి, 1 అనేది ఎన్ని ఇయర్స్కి ఈక్వల్ అవుతుందంటే 5 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత కాబట్టి 1 అనేది 5 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ కనుక్కుందాం. ప్రజెంట్ ఏజ్ ఇద్దరికి కనుక్కుందాం. 2 అంటే ఎంత, 4 అంటే ఎంతో కనుక్కుందాం. 2 అంటే 1 అంటే 5 అయినప్పుడు 2 అంటే 2 5లు 10 అవుతుంది. అలాగే 4 అంటే 4 5లు 20 అవుతుంది. వాళ్ళది ప్రస్తుతం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనమాట, ఇద్దరు కుమారులు. మరి మనల్ని ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, 5 సంవత్సరాల తరువాత, ఇది 5 సంవత్సరాల క్రితం నిష్పత్తి 1:3 అనేది. మనం కనుక్కోవాల్సింది 5 సంవత్సరాల తర్వాత నిష్పత్తి కాబట్టి 5 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇద్దరికి 5 5 యాడ్ చేస్తే 15 25 కొట్టేస్తే 5 3 5 5. సో 3:5 అనేది రేషియో అవుతుంది. నెక్స్ట్, తండ్రి కొడుకుల వయస్సు 7:3. వారి వయస్సుల లబ్ధం 756. 6 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత? తండ్రి కొడుకులు ఫాదర్ సన్ 7:3 ఇచ్చాడు. అయితే వారి వయస్సుల లబ్ధము 756 ఇచ్చాడు. 6 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి కనుక్కోవాలి. దీన్ని 7 లబ్ధము అని ఇచ్చినప్పుడు, క్వశ్చన్లో లబ్ధము అని ఇచ్చినప్పుడు ఇలా రాసుకోండి. దీన్ని 7x, దీన్ని 3xగా రాసుకోండి. 7x 3xగా రాసుకోండి. x అనేది ఏంటంటే ఈ రెండింటికి HCF, ఈ రెండింటిలో కామన్గా ఉండేది x. అయితే ఇప్పుడు ఈ రెండింటి లబ్ధం అంటే ప్రోడక్ట్ ఇంగ్లీష్లో. సో 7x × 3x, ఈ రెండింటి లబ్ధం ఎంత అన్నాడు క్వశ్చన్లో, 756. 7x × 3x అంటే 7 3 21, x × x x², 756. ఈ 21ని అవతల వైపు తీసుకెళ్తే బైలోకి వెళ్తుంది, క్యాన్సిల్ చేస్తుంది, 21 అవుతుంది. ఇక్కడ నుంచి ఇటువైపు తీసుకెళ్తే 7తో 3 సార్లు 7 1లు 0, 7 8లు 56, 3 తోటి 3 36. సో x² 36 అయితే x ఎంత అంటే x 6 అవుతుంది. x 6. ఇప్పుడు మనం 6 సంవత్సరాల తర్వాత వయసు కనుక్కోవాలంటే ప్రస్తుతం ఎంతో కనుక్కుందాం. x అంటే 6 కాబట్టి ఇక్కడ 7 × 6 3 × 6 7 6లు 42, 3 6లు 18. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక 6 సంవత్సరాలు, ఇక్కడ 6 సంవత్సరాలు కలపండి. ఏమవుతుంది, 48:24, 24 1 24 2. సో 2:1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ముగ్గురి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 4:7:9. 8 సంవత్సరాల క్రితం వారి వయస్సుల మొత్తం 56. వారి వయస్సులు ప్రస్తుతం సంవత్సరములలో ఎంత? ఆల్రెడీ మనం ఈ మోడల్ చేసేసాము. అయితే ఇంకొకసారి అదే మోడల్లో చూద్దాం. 4:7:9 ఇచ్చాడు ముగ్గురి వయస్సుల నిష్పత్తి. ఇది ప్రస్తుత వయస్సులు అన్నమాట. అయితే 8 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం ఇచ్చాడు. చూడండి ఎంత ఇచ్చాడు, వారి వయసులో మొత్తం 56. ఎప్పుడు అంటే ఇది 8 సంవత్సరాల క్రితం 56. మరి ప్రస్తుతం ఎంత అంటే ముగ్గురికి 8 సంవత్సరాలు పెరిగి ఉంటాయి కదా. 8 సంవత్సరాల క్రితం 56, ప్రస్తుతం ఎంత అంటే ముగ్గురికి 8 సంవత్సరాలు పెరుగుతాయి కదా. కాబట్టి 3 8లు దీనికి కలపాలి. 3 8లు 24 యాడ్ చేస్తే 80. సో ప్రస్తుతం వారి వయస్సులో మొత్తం 80 సంవత్సరాలు.
ఇప్పుడు వయసులో మొత్తం అన్నాం కాబట్టి రేషియోలో ఉన్న వాటి అన్నింటినీ యాడ్ చేయండి. మొత్తం అంటే యాడ్ చేయటమే కాబట్టి 4 7 11, 11 1 9 20. ఈ 20 అనేది ఈ 80 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. మరి వయస్సులు ఎంతెంత ఆ వయస్సులు కనుక్కోవాలి. అంటే 4 అంటే ఎంతో, నెక్స్ట్ 7 అంటే ఎంతో, నెక్స్ట్ 9 అంటే ఎంతో కనుక్కుంటే వారి వయస్సులు ముగ్గురు ఎంతో తెలుస్తాయి. 20 తోటి 80, 24 80 కాబట్టి ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 చేయాలి. 4 4 16, 7 4 28, 9 4 36 వారి ముగ్గురు వయస్సులు. నెక్స్ట్ ఇదే మోడల్లో ఉన్న ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 10 సంవత్సరాల క్రితం ఏ వయస్సు బి వయస్సులో సగం. వారి ప్రస్తుత వయస్సులో 3:4గా ఉంటే వారి ప్రస్తుత వయస్సుల మొత్తం ఎంత? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 10 సంవత్సరాల క్రితం ఏ వయస్సు బి వయస్సులో సగం అన్నాడు. ఏ వయస్సు అనేది బిలో సగం అన్నాడు కాబట్టి ఇలా రాశాను. ఇప్పుడు A:B ఎంత అంటే B ఇంటూలో ఉంది కాబట్టి ఈక్వల్ అవతల వైపుకి వస్తే డినామినేటర్లోకి వస్తుంది. ఇటువైపు మల్టిప్లై చేసేది ఈక్వల్ అవతల వైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే A/B =1/2. ఈ 1/2 ఇక్కడ రాస్తే దీని రేషియోలో రాస్తే 1:2. ఇది ఎప్పుడు అంటే 10 సంవత్సరాల క్రితం అన్నమాట. 10 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం ఎంత ఉందో చూడండి. 3:4 ఉంది. ఇది ప్రస్తుతం. 10 సంవత్సరాల క్రితం 1:2, ప్రస్తుతం 3:4. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ముందు చేసిన మోడల్ లాగే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఒక నిష్పత్తి ఉంది, ఇప్పుడు ఇంకొక నిష్పత్తి ఉంది. అలా 2 నిష్పత్తులు వచ్చినప్పుడు ఈ మోడల్ని ఫాలో అవ్వాలి. డిఫరెన్స్ చూడండి. 1కి 3కి డిఫరెన్స్ 2, అలాగే 2కి 4కి డిఫరెన్స్ 2. డిఫరెన్స్ సేమ్ వచ్చింది కాబట్టి మనం ముందు మోడల్ని ఫాలో అయిపోవచ్చు. అయితే ఎక్కడ ఉన్న డిఫరెన్స్ అనేది 2. ఆ 2 అనేది ఎన్ని సంవత్సరాలకి ఈక్వల్ అని అంటే ఇది ప్రస్తుతం, ఇది 10 సంవత్సరాల క్రితం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10 సంవత్సరాలు అన్నమాట. ఇది ప్రస్తుతం, ఇది 10 సంవత్సరాల క్రితం. సో ప్రస్తుతానికి 10 సంవత్సరాల క్రితానికి మధ్య డిఫరెన్స్ 10 అవుతుంది. ఆ 2 అనేది 10 ఇయర్స్కి ఈక్వల్ అయితే మనం ఏం కనుక్కోవాలంటే ప్రస్తుత వయస్సులో మొత్తం రేషియో 3:4. మొత్తం ఎంత అంటే 3 + 4 7. 7 అంటే ఎంతో తెలుసుకోవాలి. 2 అంటే 10 కాబట్టి 2 5లు 10, 7 5లు 35. ప్రస్తుతం ఇద్దరి వయసులో మొత్తం 35 సంవత్సరాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత ఉన్న మోడల్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ చాప్టర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.